నమస్తే మిత్రులారా, గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పేపర్లో రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా లేదా అనేటువంటిది, అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేటువంటిది, అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెయిన్గా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఎప్పుడు ఉండొచ్చు క్లియర్ కట్గా మనం తెలుసుకుంటే దానికంటే ముందు చాలా ప్రాసెస్ ఉందండి. కాబట్టి గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ అయితే జూలైలో ఉండొచ్చు అనేటువంటిది నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే జూన్లో మనకు కావాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే జూన్లో మనకు 317కు సంబంధించినటువంటి అలొకేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటిది ఒక్కొక్క సొసైటీలో అధికారులను ఆదేశించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇవన్నీ పూర్తయితే కానీ మనకు క్లారిటీ రాదు. అదేవిధంగా ప్రమోషన్స్ అనేటువంటిది, అదేవిధంగా 317 అనేటువంటిది ఇవి సొసైటీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అవన్నీ చేసేస్తారు. కానీ ట్రాన్స్ఫర్స్ కూడా చేయాలని చెప్తూ ఉన్నారు గురుకుల సొసైటీలో. ఆ ట్రాన్స్ఫర్స్ పైన స్టే ఎత్తివేయడం అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ 3 పనులు పూర్తయితేనే పోస్టింగ్ అనేటువంటిది ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ 3 పనులు పూర్తి చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమయం ఏంటంటే జూన్ మంత్ మాత్రమే. కాబట్టి నేను పోస్టింగ్ అనేటువంటిది జూలైలో ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదే రకంగా చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గురుకుల రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా లేదా అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు. అసలు ఎన్ని రోజులు మనము రిలిక్విష్మెంట్ ఇస్తారు అనే ఉద్దేశంతో ఉన్నాం. అసలు రిలిక్విష్మెంట్ అనేటువంటిది దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హైకోర్టు అనేటువంటిది 2 సార్లు మధ్యంతర ఉత్తర్వులు మన ట్రిప్ సొసైటీకి పంపించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ట్రిప్ సొసైటీకి మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, నివేదిక ఇచ్చాము, ప్రభుత్వం ఏమన్నా చెప్తే అభిప్రాయం దాని అనుగుణంగా మేము నడుచుకుంటామండి అని చెప్తున్నారు. ఇప్పుడు రిలిక్విష్మెంట్ అనే ఇష్యూ అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది? మనకు ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏమైనా చెప్తేనే మనం చేస్తామనేటువంటిది ట్రిప్ అధికారులు చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ట్రిప్ సొసైటీకి ఉన్నటువంటి మన మల్లయ్య భట్టు గారు కూడా చేంజ్ కావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గురుకులలో దాదాపుగా పోస్టింగ్ అనేటువంటిది జూలైలో ఉండొచ్చు అనేటువంటిది మన అందరం కూడా ఒకసారి ఊహించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే దానికంటే ముందు చాలా ప్రాసెస్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా జూలైలోనే ఇస్తారా లేదా అనేటువంటిది మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. జూలైలో కంపల్సరీ ఇవ్వడానికి అవకాశం ఉంది. దానికంటే ముందు జరగాల్సిన పనులు అన్నీ కూడా జరిగిపోతేనే మనకు అనుకూలంగా ఉంటుంది. లేకుంటే మళ్ళీ అప్పటిదాకా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తూనే ఉంటారండి. ఇవన్నీ పోస్టింగ్కి సంబంధించినటువంటి విషయాలు. అదే రకంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది, వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటిది వాళ్ళు అడిగితే ప్రాసెస్లో ఉందంట, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంది, ప్రాసెస్లో ఉందని చెప్తారు. కాబట్టి ఈ రకంగా అయితే ఒక రకమైనటువంటి వాదన ఉంది. ఇంకా విషయం ఏంటంటే గురుకులాలకు సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ విధానంలో మళ్ళొక కొత్త కోణం అనేటువంటిది ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం అనేటువంటి చెప్తూ ఉన్నారు. అదేంటంటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రిలిక్విష్మెంట్ విషయంలో ప్రభుత్వము మరో విధంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే దీని ద్వారా ఏర్పడేటువంటి 2000 ఖాళీలు, అదేవిధంగా 4000 దాంట్లో ఉన్నటువంటి వేకెన్సీ మొత్తం కలిపితే 6000 దాకా అవుతుంది. దీనికి సపరేట్ నోటిఫికేషన్ వెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేటువంటిది మరో రకమైనటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంది అనేటువంటిది కొంతమంది చెప్తూ ఉన్నారు. పేపర్లో కూడా రావడం అనేటువంటిది జరిగింది. అయితే నిజంగా వాస్తవానికి రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు మనం అందరూ కూడా ఆగాము. కాబట్టి తప్పకుండా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. చాలామంది 1:2లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే మారింది. ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ రిలిక్విష్మెంట్ విధానం అనేటువంటిది ఇవ్వకుంటే మాత్రం 1:2లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ చాలామంది నష్టపోతారు అనేటువంటిది చాలామంది ఆస్పిరెంట్స్ యొక్క అభిప్రాయం. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా గవర్నమెంట్ పైన డిసిషన్ ఆధారపడి ఉంది. కాబట్టి గవర్నమెంట్కి సంబంధించినటువంటి మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము విన్నవించుకోవాలి. తప్పకుండా అభిప్రాయాన్ని చెప్పే విధంగా మనం అయితే వాళ్ళందరినీ కలవడం అనేటువంటి జరగాలి. ఇది రిలిక్విష్మెంట్కి సంబంధించినటువంటి విషయం. పోస్టింగ్ అయితే జూలైలోనే ఉంటుంది అనేటువంటిది ప్రాథమికంగా మనకైతే అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన ఛానల్ని తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.